ఇట్లా కూడా చెయ్యాలి, చేస్తే బాగుంటుంది అంటే కొంచెం జనాలకు అట్రాక్ట్ కనబడాలి అన్నట్టు నాకు అనిపించింది. అంటే ఇన్స్టా స్టార్ట్ చేసినాకనే ఈ అలంకరణ స్టార్ట్ చేసినా ముందు నుంచి చేసేవాళ్ళ? అంతకుముందు చేయలేదు నేను. ఇన్స్టాలో అంటే 50K తర్వాతనే ఇది చేస్తే బాగుంటుంది, బోనం ఎత్తుకుంటారు కదా, బోనం ఎత్తుకుంటే అమ్మవారు స్వయంగా అందులో కనబడాలి, మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు నాకు ఒక ఫీలింగ్. ఇప్పుడు ఒక కుండను అలంకరించుతారా మీరు? చేస్తా, ఒకసారి చేయండి. కామెంట్స్ కూడా చాలా నెగిటివ్ గా వచ్చినాయి, చాలా కామెంట్స్ అయితే నేను చూసినాను. సో ఎట్లాంటి కుండలు అమ్ముకునేది, కుండలు అమ్ముకోకుండా ఇవన్నీ ఎందుకు బాధపడ్డ సందర్భాలు కూడా బాగా ఉన్నాయి. కిందికి లాగే వాళ్ళే తప్ప పైకి తీసుకొచ్చే వాళ్ళైతే ఎవరు లేరు, ఉండరు అనుకుంటా దాదాపు. ఎందుకంటే బాగా హ్యాపీగా రీల్స్ చేసి ఆనందంగా కనిపించే అశ్విని అంటే ఎవరి లైఫ్లోనైనా ఏదో ఒక బ్యాడ్ సంఘటన ఉంటుంది. మీ లైఫ్లో ఏముంది? కొన్ని ఇక నచ్చలే లైఫ్లో కూడా చాలా బాధ అనిపించిన రోజులు కూడా ఉన్నాయి, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి, చనిపోదాం అన్నట్టు కూడా అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. అంటే చనిపోవాలనిపించిన రోజులు ఉన్నాయన్నారు. మిమ్మల్ని నమ్ముకుని మీ పాప ఉన్నది, అలా చూసుకోరు. కాకపోతే ఏంటంటే ఇక వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఏంది అని అంటే, మీ ఇంట్లో కూడా ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లె, ఒక వైఫ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ప్రీతి చొకుల. ఈరోజు నేను కరీంనగర్లోని వెంకటేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఒక అక్క కుండలు అమ్ముకుంటూ ఇన్స్టా రీల్స్ చేసి చాలా ఫేమస్ అయిపోయింది తక్కువ టైంలో. సో అక్క ఎవరో కదా, అశ్విని అను. హాయ్ అక్క. హాయ్ మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇన్స్టా రీల్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారు అక్క? నేను 2-3 years నుంచి రీల్స్ చేస్తున్నా. మీరు అసలు డ్యాన్స్ చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఈ రోడ్ పైన చేస్తారు కదా, మీకు ఏం భయం అనిపించదా? భయం మునుపు అనిపించింది, బట్ ఇప్పుడు క్యాజువల్గా నార్మల్గానే అనిపించింది. ఎందుకనంటే మన షాప్ గురించి ప్రమోషన్ అవుతుంది కాబట్టి లైట్ అనిపించింది. అంటే షాప్ గురించి ప్రమోషన్ కావాలని ఇన్స్టా స్టార్ట్ చేశారా? అంటే నార్మల్గా అంతకుముందు చేసిన, బట్ కాకపోతే అంటే ఏదో ఒక వస్తువు అమ్ముకుంటే బాగుంటుంది కదా రీల్ ద్వారా అన్నట్టు నాకు అనిపించింది. ఇక రీల్స్లలో నాది ప్రతి ఒక్కటి ఐటెం చూపెట్టడం కానీ, తెచ్చుకున్న ప్రతి ఒక్క సీజన్ మనం వినాయకులు కానీ ఏదైనా బోనాలే కానీ అన్నీ చూపిస్తున్నా. అందుకొరకు దాని ద్వారా చాలామంది ఆర్డర్లు కూడా చెప్తారు మనకు. ఇక ఆన్లైన్ ఆర్డర్స్ వస్తాయి కానీ ఆన్లైన్ ఫెసిలిటీ లేదు మా, ఇంకా స్టార్ట్ చేయలేదు, చేద్దాం అనుకుంటున్నాను. అంటే సీజనల్ అప్పుడు వినాయకుడు విగ్రహాలు కూడా అమ్ముతారు. చిన్న విగ్రహాలు పెద్ద ఏ సైజ్ అయినా? వినాయక చవితి అప్పుడు చిన్న విగ్రహాలే అమ్ముతా, అని హోల్సేల్ అమ్ముతా, రీటైల్ అమ్ముతా. పూజా సామాన్ అప్పుడు పూజా సామాన్ అమ్ముతా, దీపావళి అప్పుడు చిప్పలు అమ్ముతా, సంక్రాంతి అప్పుడు కలర్లు అమ్ముతా. అన్ని సీజనల్ ఐటమ్ అన్నీ చేస్తూనే ఉంటా. అది నా రీల్ ద్వారా అందరికీ పంపిస్తూనే ఉంటా. అంటే మీరు బిజినెస్ కోసమే రీల్స్ స్టార్ట్ చేశారా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండి రీల్స్ స్టార్ట్ చేశారా? అంతకుముందు ఇంట్రెస్ట్ ఉండి చేశాను, బట్ కాకపోతే చాలామంది అది ప్రమోషన్ అని చూసిన అన్నట్టు, ప్రమోషన్ రీల్ ద్వారా కూడా చేయొచ్చా అని నాకు అనిపించింది. వేరే వాళ్ళకి ఏంటి చేసేది, నా షాప్ కంటూ నేను ప్రమోషన్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఆడుకుంటూ పాడుకుంటూ బిజినెస్ కూడా బాగుంటుంది కదా అన్నట్టు నేను స్టార్ట్ చేసిన అన్నట్టు. ఒక్కొక్క డ్యాన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా చేస్తారు. మీ పిల్లలతో కూడా మీరు వీడియోస్ చేస్తారు కదా, మీ పిల్లల కంటే మీరే చాలా బాగా చేస్తారు. అవును, కాకపోతే పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు, మమ్మీ నువ్వు చెయ్యి బాగా చేస్తాను అన్నట్టు అంటారు చాలామంది. నేర్చుకోలేదు, బట్ కాకపోతే చిన్నప్పటి నుంచి చేయాలి అన్నట్టు ఒక అట్లా. అంటే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ ఇంట్రెస్ట్ మీకు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే, కాకపోతే మధ్యలో ఆపేసిన. ఏదన్నా పెళ్ళి కానీ అకేషన్స్ ఉంటే చేస్తుండే, అప్పుడు ఇక చేస్తుండే. కాకపోతే ఇక రీల్ ద్వారా వచ్చినప్పుడు ఇక బాగా ఒకసారి చూస్తే రెండోసారి అలవాటు అయిపోయినా. ఏ సాంగ్ ట్రెండింగ్లో ఉంటే సాంగ్ చేసేస్తా. మళ్ళీ ట్రెండింగ్ ఏంటంటే ట్రెండింగ్లో కూడా మన షాపు గురించి మొన్నటిదాకా పచ్చడి జాడీలు ఉండే కదా, అవి చూపించిన. పచ్చడి జాడీలు అయిపోయినాక మళ్ళీ బోనాలు స్టార్ట్ అయినాయి కదా, అవి బోనాలు కూడా. అంటే ఏ సీజన్లో ఏ ఫెస్టివల్ వస్తే దానికి సంబంధించి చూపించుకుంటూ డ్యాన్స్ చేస్తా, మళ్ళీ ఐటమ్ కూడా చూపిస్తా.
ఎటు తిరిగి మన వస్తువులు ప్రమోట్ కావాలి, మీరు ఫేమస్ నేను ఫేమస్ కావాలి. నేను ఫేమస్ కావాలని అంటే దానికంటే మన వస్తువు అంటే జనాల దగ్గరికి అయితే చేరాలి అన్నట్టు బాగా అనిపించింది నాకు. ఇంత ఫేమ్ వస్తుందని అనుకున్నారు అంటే స్టార్ట్ చేసినప్పుడు ఏదో మన వస్తువులు మనం ప్రమోట్ చేసుకుంటే చాలు బయట వాళ్ళ దాకా ఎందుకు అనుకొని స్టార్ట్ చేసిన మీరు అంటే ఫాలోయింగ్ పెరుగుతున్నప్పుడు మీకు ఎలా అనిపించేది, దాన్ని ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు? నేను హ్యాపీగానే ఫీల్ అయినా ప్రమోట్ చేసుకుంటే, కానీ కాకపోతే అంటే ఇంత జనాల్లోకి వెళ్ళిపోతానని నేను అనుకోలేదు. కాకపోతే చాలామంది వస్తారు కూడా, అశ్విన్ అక్క మీరు బాగా చేస్తుర్రు, సెల్ఫీలు కూడా దిగుతారు. అంటే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని గుర్తుపట్టి సెల్ఫీలు గుర్తుపడతారు, సెల్ఫీలు కూడా దిగుతారు. చాలామంది వస్తారు ఊర్లలో నుంచి కూడా చాలామంది వస్తారు నాతో. ఇక్కడ ఈ సామాన్లు తీసుకోవడానికి వస్తారు, సామాన్లు తీసుకోవడానికి వస్తారు. ప్రత్యేకంగా ఎవరైనా వచ్చేవాళ్ళ ఇక్కడ నుంచి కాదు, బయట దేశం నుంచి కూడా వచ్చి సెల్ఫీలు దిగడానికి అంటే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దుబాయ్ నుంచి కూడా చాలామంది అంటే వచ్చి ఖచ్చితంగా అంటే అలా ఇన్స్టాలో మెన్షన్ చేశారు, అక్క మాది మేము దుబాయ్లో ఉంటాం, మేము సౌదీలో ఉంటాం, మీ రీల్స్ ఇడిదాకా వస్తాయి, మేము వచ్చినప్పుడు మీతో అంటే సెల్ఫీ దిగాలి. స్పెషల్గా మిమ్మల్ని కలవడానికి వచ్చే వాళ్ళ ఇక్కడ ఏదైనా వర్క్ పైన వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్ళే వాళ్ళ? చాలా మంది స్పెషల్గా నన్ను కలవడానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో మీరు ఇన్స్టా స్టార్ట్ చేసినాక అంటే స్టార్ట్ చేయడం వెంటనే రీచ్ వచ్చేసిందా? ఏ రీల్ ద్వారా మీకు ఇంత రీచ్ వచ్చింది? నాకు అది అంత ఐడియా లేదు. బట్ కాకపోతే ఏందనంటే ఇంతకుముందు ఇంటి దగ్గర చేశాను, బట్ దానికి ఎప్పుడు రీచ్ రాలేదు. కాకపోతే ఒకసారి టెంపుల్ ముంగట చేశాను నేను. అంటే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కరుణించి ముందుకు తీసుకెళ్ళాడు. బట్ కాకపోతే ఇక్కడ చేయడం వల్ల ఏందనంటే మన కరీంనగర్లో అదే కూడా ఇంత డేర్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముంగడు కూడా అంటే డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారా అన్నట్టు జనాలకి వెళ్ళిపోయింది. అంటే మనం వెళ్ళిపోవడమే కాకుండా మన దగ్గర మనం ప్రతి ఒక్క ఐటమ్ గుడిని చూపించుకుంటూ మన వస్తువుని కూడా చూపించుకుంటున్నాం కదా. అంటే దాని ద్వారా కూడా నేను ప్రతి దాంట్లో కూడా మెన్షన్ చేస్తాను కరీంనగర్ వెంకటేశ్వర టెంపుల్ అపోజిట్ మై షాప్ అని చెప్పి. అట్లా అయితే మీరు ఇప్పుడు రీల్స్ అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు. స్టార్ట్ చేసినప్పుడు అంటే అంతకు ముందు అశ్విని వేరు, ఇప్పుడు వేరు. అంటే అంతకు ముందు ఏదో మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సడన్ గా రీల్స్ డాన్సులు చేసే వరకు మీకు ఫేమ్ వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? అంటే ఎలా చూసేవారు మిమ్మల్ని? సపోర్ట్ చేసేవాళ్ళ, ఎందుకు ఇట్లా చేస్తుంది అనేవాళ్ళ? నాకు ఎవ్వరైతే అంటే తప్పుగా ఇవ్వాలి అనలేదు, నువ్వు చేస్తున్నావు కదా చెయ్యి అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. అంటే ఇక మా ఫ్యామిలీ కానీ ఇక్కడ మా వాళ్ళు ఇక్కడ నా పక్క పొంటి ఉన్న వాళ్ళు కూడా నీకు భయం అయ్యేదా అని నన్ను అనేవాళ్ళు. కాకపోతే ఇక నేనే లైట్ తీసుకుంటా, ఇక అనుకోని అన్నట్టు అంటున్నా. కాకపోతే వాళ్ళు కూడా అనేది మంచిగానే తీస్తాను అంటే వాళ్ళు నా రీల్ చూసి వచ్చిన తర్వాత వాళ్ళకు రియలైజ్ అయింది, బాగానే తీస్తున్నావు బిడ్డ నువ్వు తీయాలని. అంటే ఫస్ట్ వద్దు అని ఏమన్నా అట్లా వద్దు అనలేదు, రోడ్డు మీద ఎందుకు ఎగురుతున్నావు అని ఇట్లా క్యాజువల్గానే నవ్వుకుంటేనే అనేవాళ్ళు నన్ను చాలా. అంటే మీకు ఫేమ్ రాకముందు మీతో చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఫేమ్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? ఫేమ్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫేమ్ కాకముందు కూడా ఎందుకు బిడ్డ ఎందుకు మంది కళ్ళలో పడతావు, అవసరమా మనకు అట్లా అని అనేవాళ్ళు అంతే. కాకపోతే ఇక నేను ఫేమ్ అయినాక అంటే చుట్టుపక్కల కానీ ఊర్ల నుంచి కానీ నాతో సెల్ఫీలు దిగి వచ్చినప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసిర్రు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీరు రీల్స్ స్టార్ట్ చేయకముందు మీ బిజినెస్ ఎలా ఉండేది, స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లా అంటే ఇంకేమైనా రీచ్ పెరిగిందా, బిజినెస్ ఏమైనా గ్రోత్ అయిందా? ఇన్స్టా ద్వారా నా బిజినెస్ చాలా గ్రోత్ అయింది. కాకపోతే అంతకుముందు ఇంత లేకుండే, అంటే ఇలా కూడా వస్తువు కూడా అమ్ముతారా అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. నా ఇన్స్టా ద్వారా చాలామంది అంటే మనం ఫేస్ మనం కనబడేది జెన్యున్ కాబట్టి మనం ఏదైనా ఉంటేనే పెడతాం కాబట్టి రీజనబుల్ ప్రైజే ఉంటుంది కాబట్టి వచ్చేస్తారు ఏదైనా ఉంటే. అట్లా మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ సపోర్ట్ చేసేవారు? చాలా సపోర్ట్ చేస్తారు. అంటే మునుపు చేయకపోదు, అంటే మునుపు ఊకే అనేది దీనికి ఏమైనా పిచ్చెగురుడు కావాలి అట్లా అనేవాళ్ళు. అంటే ఇక ఇన్నాక వాళ్ళకు కూడా ఇక తొందరగానే అయిపోయింది కదా అనే తొందరగానే ఫాలోవర్స్ పెరగడం వల్ల వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైతే హస్బెండ్ సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తారు, ఇప్పటికి కూడా మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు. అంటే స్టార్టింగ్ రీల్స్ చేసినప్పటి నుంచి సపోర్టేనా? స్టార్టింగ్ లేదు, 50K తర్వాతనే. అప్పటి వరకు మరి ఎలా చేసేవాళ్ళు? నాకు నచ్చదు అప్పటి వరకు అని అంటే ఇక ఏదో అట్లా చేసిన. బట్ కాకపోతే మా ఊకే అంటాడు ఎందుకు నీకు అవసరమా, అంటే ఒకటే మాట ఎందుకు నీకు అవసరమా, మనకు అవసరం లేదు అని అంటాడు అంతే. ఈ విషయంలో గొడవ పడ్డ సందర్భాలు ఏమన్నా లేవు అటువంటిది ఏం లేదు. కాకపోతే
ఏదో ఒక చిన్న బాధ ఊకే అంటాడు అన్నట్టు, ఎందుకు మనకు అవసరమా అన్నట్టు, అంతే. ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ మెసేజ్ వల్ల, ఎదుటి వాళ్ళ కామెంట్స్ వల్ల ఊకే అంటాడు అన్నట్టు. మన ఇంటి వాళ్ళను ఎదుటి వాళ్ళు బాగా బ్యాడ్గా కామెంట్ పెడతారు, మనకు అవసరమా అని అంటాడు, అంతే. మీ హస్బెండ్ ఏం చేస్తారు అక్క? ఉన్నారు, షాప్ ఉన్నది, లేదా నాతోనే ఉంటారు ఇక్కడ. అంటే ఏం షాపు? నాతోనే ఉంటారు ఇక్కడే ఇక్కడనే ఉంటాం. అంటే మీరు రీల్స్ చేసేటప్పుడు ఆయన ఏమన్నా సపోర్ట్ లేదు, ఏదైనా వర్క్ అంటే వర్క్ మీద అటు ఇటు వెళ్ళినప్పుడే నేను చేస్తూ ఉంటా, అంతే. చూస్తాడు, ఇక అదో మాట ఇదో మాట అంటూనే ఉంటాడు, ఇక నేను కూడా లైట్ తీసుకుంటాను, లైట్ తీసుకుంటా, అంతే. ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చినాక హ్యాపీగా ఫీల్ అవుతుంది? ఇప్పుడైతే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటంటే దాని ద్వారా నా బిజినెస్ అనేది చాలా ఎంకరేజ్ అయింది కదా, ఇక దాని ద్వారా ఏమన్నాడు ఇప్పుడు దాదాపు అయితే ఇప్పుడైతే చాలా హ్యాపీ. తను కూడా. మీకు ఇద్దరు పిల్లలు అనుకుంటా? ఒక్కతే పాప. ఒక్కతేనా? ఇంకో తన అక్క బిడ్డ. ఓకే, స్పెట్స్ పెట్టుకుంటుంది తను? నా పాప స్పెట్స్ పెట్టుకుంటుంది, ఇంకో ఆమె అక్క బిడ్డ. మీ పాప సపోర్ట్ చేసేదా మీకు? వీడియోస్ చేయమని ఎంకరేజ్ చేసేదా? మునుపటి నుంచి మా పాపకు అంటే బాగా ఇష్టం అన్నట్టు. నేనంటే అంటే మా అమ్మ ఇంకా చెయ్యాలి అని అంటూ ఉంటుంది అన్నట్టు. మమ్మీ చెయ్యి అని అంటే చెయ్యమని అంటది, ఇంకా తనని నేర్పిమంటే నాకే రాదు బేబీ అంటే, నువ్వు చేస్తావు కదా మమ్మీ అని అంటది. మీ పాపని మిమ్మల్ని నేర్పించమంటే నేర్పిస్తారు? నేర్పి అని నన్ను అంటూ ఉంటుంది అన్నట్టు. నాకు రాదు బెట్టా అని అంటే, ఇంత మంచిగా చేస్తావు కదా మమ్మీ అని అంటది నన్ను. సో ఈ బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిలాక మీరు? నేను దగ్గర 20 సంవత్సరాల నుంచి. అంతకుముందు వేరే బేరం చేసిన సీజనల్. ఇక దీని తర్వాత దీన్ని మాత్రం పర్మనెంట్ చేసినానంటే ఒక 10 years నుంచి పర్మనెంట్ అయిపోయింది. నేను ఇన్స్టా రీల్లోకి వచ్చి 3 years అయిపోయింది. అంటే మీకు మ్యారేజ్ అయినప్పటి నుంచి మీ బిజినెస్ ఇదైనా? మీ హస్బెండ్ ఏం చేసేవాళ్ళు అప్పుడైనా కానీ? అంతకుముందు వాళ్ళు అంటే అదే ప్లాస్టిక్ సామాన్ అమ్మేది. ఇప్పుడు మాత్రం ఇక మనం ఇద్దరం కలిసి ఇవి అమ్ముతాను. అంతకుముందు ప్లాస్టిక్ అమ్మేది, స్టీల్ షాప్ ఉండేది నాకు. ఇక సీజనాలు ఎక్కువ సీజన్ చేసేది. మంత్ కోటి అంటే నెలకు ఒకసారి ఉంటుంది కదా, వినాయక చవితి, దసరా, దీపావళి ఫెస్టివల్కి సంబంధించి అవే ఉంటుంది కాబట్టి ఎక్కువ అవే చేసేదాన్ని నేను. ఇప్పుడు కంప్లీట్గా కుండలు, ఓన్లీ కుండలు సీజన్లే మాత్రం. దీపావళి, దసరా, సంక్రాంతి ఓన్లీ మెయిన్ సీజన్స్ ఇప్పుడు. అంటే కుండలు మీరే తయారు చేస్తారా? ఇక్కడ నుంచి కొంటారా? కుండలు అన్నీ కొనుకొస్తా నేను. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవి అయితే లోకల్ నుంచి తీసుకొస్తా. కమలాపూర్ కానీ, ఇక్కడ ఆరపల్లి అని ఉన్నది, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి, పలు ఊర్ల నుంచి ఇవి తెప్పిస్తా నేను. కాకపోతే డిజైన్ చేసుడు మాత్రం నేను చేస్తా. అలంకరణ, అమ్మవారి అలంకరణ మీరే చేసి ఇవన్నీ నేనే చేసినాను. బాయ్. ఇట్లా కూడా చెయ్యాలి, చేస్తే బాగుంటుంది అంటే కొంచెం జనాలకు అట్రాక్ట్ కనబడాలి అన్నట్టు నాకు అనిపించింది. అంటే ఇన్స్టా స్టార్ట్ చేసినాకనే ఈ అలంకరణ స్టార్ట్ చేసినా ముందు నుంచి చేసేవాళ్ళ? అంతకుముందు చేయలేదు నేను. ఇన్స్టాలో అంటే 50K తర్వాతనే ఇది చేస్తే బాగుంటుంది. బోనం ఎత్తుకుంటారు కదా, బోనం ఎత్తుకుంటే అమ్మవారు స్వయంగా అందులో కనబడాలి, మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు నాకు ఒక ఫీలింగ్ వచ్చి నేను తయారు చేయడం మొదలుపెట్టిన. బట్ కాకపోతే అది చాలా జనాలలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక కుండను అలంకరించుతారా మీరు? చేస్తా, ఒకసారి చేయండి. ఓకే. ఇంకా మొత్తం వేస్తారా? కంప్లీట్గా ఇట్లా వేసేయండి.
ఏమన్నా ఆర్డర్స్ వస్తే లైవ్లో వేసి ఇచ్చేస్తారా? వేసిస్తా, కాకపోతే కొంచెం కలర్ అనేది ఆరాలి. ఎంతసేపటికి ఆరుతుంది ఇది ఇప్పుడు? ఇదమ్మా ఇది మినిమం 1 అవర్ పడుతుంది. 1 అవర్ పడుతుంది. అంటే వేసి చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఆరబెట్టుకుంటారు? ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇక ఫోన్ చేస్తారు, ఇన్స్టాలో నంబర్ ఉంటుంది కాబట్టి ఫోన్ చేస్తారు. ముందే మన దగ్గర ఎప్పుడు అంటే స్టార్ట్ చేసే ఉంటుంది. ఇది కాకపోతే కొంచెం డ్రైగా అవ్వడానికి కొంచెం ఇబ్బంది. సో మ్యారేజెస్ అప్పుడు కూడా చేస్తారు కదా కుండలు అవన్నీ? మ్యారేజ్ అప్పుడు కూడా చేసిస్తా, అప్పటికప్పుడే చేసిస్తా వాళ్ళకి కావాలంటే. మరి మీ ఇన్స్టెంట్ న్యూస్ వచ్చిన వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? చాలా డిస్కౌంట్ ఉంది. మా బోనం సెటే నేను 200 పెట్టిన. యాక్చువల్గా సెట్ 200 పెట్టిన. ఓకే, యాక్చువల్ ఎంత ఉంటుంది దీనికి? 350 రూపాయలు, 350. హైదరాబాద్ నుంచి అటు ఇటు నుంచి ఫోన్ వస్తున్నాయి కాబట్టి ఒకటే రేట్, ఇక 200 అని పెట్టేసినాయి. ఇక అంటే ఇప్పుడు కొంచెం ఫేమ్ అయ్యే వరకు తక్కువ అమ్మేసి తర్వాత పెంచుదాం అనుకుంటున్నాను. అలాంటిది ఏం లేదు మా, అలా అయితే నమ్మకం పోతుంది కదా, మన మీద ఉన్న ఒక మంచి నమ్మకం అనేది వెళ్ళిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలలో పెయింట్ చేసి ఇచ్చేసింది. బాగా చేసిల్లు అక్క. అంటే ఎమర్జెన్సీ ఆర్డర్స్ వచ్చినా కానీ ఒక 1 అవర్లో వేసి చేసిస్తా. కాకపోతే చేయడం మాత్రం 5 మినిట్స్, కానీ ఆరడానికి 1 అవర్ పడుతుంది. ఆరడానికి కొద్దిగా టైం పడుతుంది అండి, చేసేయడానికి అయితే 5 మినిట్స్ అయినా సరిపోతుంది. చూశారు కదా, జస్ట్ 2 మినిట్స్లోనే వేసేసిన. ఓకే ఓకే. సో ఇంకేమేమి అమ్ముతారు అక్క? అంటే సంక్రాంతి అప్పుడు ముగ్గులు, కలర్స్ అన్నీ. సంక్రాంతి అప్పుడు కలర్స్ అమ్ముతా. సంక్రాంతికి మట్టి నోములు ఉంటాయి, మట్టి నోములు కానీ ప్లాస్టిక్ నోములు కానీ స్టెన్సిల్స్, ముగ్గు కలర్స్ స్టెన్సిల్స్ ఉన్నాయి కదా, అవి దాంట్లో కొన్ని రకాల నోములు ఉంటాయి అన్నట్టు. ఒక 6-7 రకాల నోములు ఉంటాయి. ప్లాస్టిక్ ఇట్లా ముగ్గు వేయడం కానీ, చల్లడం కానీ, అట్లా వేయడం కానీ, అవి అన్నీ నోములుగా పోతాయి. ప్లస్ ఏంటనంటే మనకు ఇన్స్టాలో చూసి అయితే చాలా మంది వస్తారు మన దగ్గరికి, అక్క అవి ముగ్గులు జాలి లేవా, నెట్స్ లేవా అని అన్నట్టు అవి. సో మీకు ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత మీరు ఇట్లా రోడ్ పైన కూర్చొని నేను అమ్ముకోవాలని ఏ రోజైనా అనిపించిందా? ఏదైనా షాప్ పెట్టాలి, నేను ఇంకా డెవలప్ కావాలని ఆలోచన ఉందా? నాకు అటువంటి ఆలోచన లేదు. నాకు మాత్రం ఇలానే ఉండాలని ఉంది. కాకపోతే ఇలా ఉంటేనే మనం జనాలకు నచ్చుతాం కదా, జనాలకు నచ్చినప్పుడు వాళ్ళకు నచ్చినట్టే ఉండాలి. మనకు ఏదో ఫేమ్ వచ్చింది కదా అని మనం ఏదో పెద్దగా చేయాలని ఏం లేదు. మనం ఇలా ఉన్నట్టే, బట్ కాకపోతే వాళ్ళ ప్రేమ అనేది మన మీద ఎప్పటికి ఉండాలని ఒకటే కోరుకొని ఇలా ఉంటున్నాం. ఓకే. సో ఇవి అలంకరించి ఆర్డర్స్ వస్తున్నాయి ఇప్పుడు? ఆన్లైన్ ఆర్డర్ వస్తున్నాయి, కానీ ఆన్లైన్ అయితే ఇంకా పంపించడం అయితే స్టార్ట్ చేయలేదు. బట్ కాకపోతే దీనికి సీజన్ బోనాలు కదా, బోనాలు ఇప్పుడు ఇవన్నీ అలంకరించి రెడీ చేసి పెట్టిల్లు. ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయి బోనాలకు సంబంధించి? ఇవి చాలా వచ్చినాయి. పంపించిన చాలా పంపించిన. అంటే షార్ట్ ఫిలిం వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర తీసుకెళ్తారు. హైదరాబాద్కి అయితే చాలా వెళ్ళినాయి. ఇప్పుడు ఓన్లీ ఇవి లోకల్ నుంచి తీసుకుంటారా, ఇంకా నాన్ లోకల్ ఎక్కడి నుంచి మీకు వస్తాయి కుండలు కానీ ఏమైనా? నాన్ లోకల్ అని అంటే మనకు ఇప్పుడు తమిళనాడు నుంచి చిప్పలు వస్తాయి, అది స్పెషల్గా దీపావళి అప్పుడే అమ్ముతా అన్నట్టు. తమిళనాడు నుంచి వస్తాయి. ఇంకా కొన్ని గుజరాత్ నుంచి వస్తాయి ప్రమిదాలు, అది గాలి దీపం అంటారు, తులసి దీపం అంటారు. అవి గుజరాత్ ఐటమ్ అన్నట్టు, స్వయంగా మనమే అక్కడ పోయి తీసుకురావాలి. కొన్ని కర్రీ బౌల్స్ ఉంటాయి, బ్లాక్ కలర్, రెడ్ కలర్, మట్టి పాత్రలు, అవి గుజరాత్లోనే స్పెషల్ ఐటమ్ అన్నట్టు. ఎవరైనా ఆర్డర్ ఇస్తారా, మాకు ఇవి కావాలని తెచ్చి చూపిస్తే అవి తీసుకొస్తారా మీరు? అవి ఆర్డర్ కాదు, మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి. అవి అన్నీ ఎప్పటికీ మనం అంటే స్టాక్ లారీలు తీసుకొస్తా కాబట్టి మన దగ్గర ఎప్పటికి ఉంటాయి. అంటే ఇప్పుడు ట్రెండ్ ఏది నడుస్తుందో అవి తీసుకొచ్చి పెట్టేస్తాం. ఎండాకాలం నుంచి అవి వస్తాయి అన్నట్టు. ఎండాకాలం నుంచి మనం ఇప్పుడు సంక్రాంతి దాకా దాని ట్రెండే ఉంటుంది. ఎందుకనంటే ఎండాకాలంలో కొంచెం పిక్నిక్ కానీ, జర్నీ కానీ ఎప్పుడు వెళ్తారు, మళ్ళీ ఆషాఢంలో కానీ, శ్రావణంలో కానీ కొన్ని మట్టి చాలామంది అవే కాబట్టి సిల్వర్లో ఇవాళ తింటలేరు కదా, జర్మన్లా కానీ. ఇప్పుడు చాలామంది మట్టి పాత్రలకే బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మట్టి పాత్రలలో మనం చాలా స్పెషల్ ఐటమ్ తెప్పిస్తాం అన్నట్టు అక్కడ నుంచి. ఇప్పుడు అంటే ఇన్స్టా స్టార్ట్ చేసినాక తమిళనాడు ఇవన్నీ తెప్పిస్తున్నారా? ఇంతకు ముందు కూడా అక్కడ నుంచి తెచ్చేవాళ్ళం? అంతకు ముందు నుంచే తెచ్చేదాన్ని, కాకపోతే ఇన్స్టాలో పెట్టడం మాత్రం 1 year అవుతుంది. 1 year అవుతుంది, 1-2 years అవుతుంది.
అందులో పెట్టడం ద్వారా ఏందని అంటే చుట్టుపక్కల జనాలు అంటే మన దగ్గర తీసుకుపోయి అమ్ముకునే వాళ్ళు చాలామంది అయ్యారు కదా, చిన్న చిన్నగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు అట్లా మన దగ్గర స్టాక్ ఎక్కువ వస్తుంది కాబట్టి మన దగ్గర నుంచి తీసుకెళ్తారు వాళ్ళు. మీకు కామెంట్స్ కూడా చాలా నెగిటివ్గా వచ్చినాయి, చాలా కామెంట్స్ అయితే నేను చూసినాను. సో ఎట్లాంటి కుండలు అమ్ముకునేది, కుండలు అమ్ముకోకుండా ఇవన్నీ ఎందుకు ఇట్లా కామెంట్స్ వచ్చినాయి. చాలా వరకు అయితే మీకు నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చినాయి. వాటిని ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కొన్ని కామెంట్స్ ఎట్లా అని అంటే ఇట్లా చెప్పుకోలేం, అది మనం ఏం అంటే డిలీట్ చేస్తేనేమో ఎదుటి వాళ్ళు ఏమంటారనంటే డిలీట్ చేసింది కదా అన్నట్టు, అట్లా కూడా డిలీట్ చేసిన, కొన్ని రోజులు కామెంట్ కూడా ఆఫ్ చేసిన. ఇక దాని ద్వారా మా వాళ్ళు కూడా అన్నారు, నీకు అవసరమా, ఎవడో అంటే ఎవరో అడ్డంగా ఏదో పెడతారు అది ఇది అని. దాని ద్వారా కొన్ని రోజులు చాలా సఫర్ అయినా అంటే ఈ వీడియోస్ ఇవన్నీ ఎందుకు నాకు ఆపేద్దాం అనుకున్న సిచ్యువేషన్ వచ్చింది. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒకటి జరిగింది, అది కామెంట్ వల్ల. అంటే ఏం జరిగిందో చెప్పుకోగలుగుతాను? చెప్తాను. అది పర్సనల్, అది అట్లా పర్సనల్ అని కాదు, కాకపోతే నీకు ఎట్లా అంటే ఇక కొన్ని విధాలుగా కొన్ని మాటలు కొంచెం ర్యాష్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అందులో. అంటే డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చారని అనేవాళ్ళ? ఓన్లీ కామెంట్సే. కొన్ని కామెంట్ ద్వారా నేను చాలా సఫర్ అయినా, అందుకొరకే నేను. సో మనం ఎప్పుడైనా వాటిని చూసి బాధపడద్దు. అలాంటి కామెంట్స్ మనకి ఎదుగుదలకి ఉపయోగపడతాయి. అంటే ఆ కామెంట్స్ని పట్టుకొని నువ్వు అక్కడనే ఉంటే ఇంకా నువ్వు అక్కడనే ఉంటావు. ఆ కామెంట్స్ని వదిలేసి నువ్వు ఇంకా ముందుకు వస్తే నీకు ఎవరైతే కామెంట్ చేసిందో రేపు వాళ్ళని దగ్గరికి వస్తారు. అట్లా ఎందుకు బాధపడుతున్నావు? బాధ అని అంటే ఇప్పుడు మన తర్వాత మనకు సపోర్ట్ చేయడానికి వేరే వాళ్ళు ఉంటేనేమో, ఫ్యామిలీ గట్టిగా ఉన్నది అని అంటేనేమో కామెంట్ని చూసుకుంటా మనం ఏదో వెళ్ళిపోతాం. కాకపోతే ఏంది అని అంటే కామెంట్ మీరు వాళ్ళకి పెట్టడానికి మనం వద్దనట్లేదు, కాకపోతే వాళ్ళు చూసి పెట్టాలి కదా. మనకు ఒక ఫ్యామిలీ ఉంది, మన ఫ్యామిలీ తర్వాత మనం ఎంత సఫర్ అవుతామో అని వాళ్ళకు తెలవాలి కదా. వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు రీల్ చేస్తే కూడా మనం కూడా కామెంట్ పెడతాం, వాళ్ళు కూడా సఫర్ అయ్యేది వాళ్ళకు తెలవాలి కదా అనేది నేను అనేది ముచ్చట. ఏంటంటే కామెంట్ కొంచెం చూసి పెడితే బాగుంటుంది అన్నది నా ఒక చిన్న ఆలోచన. అట్లా ఎవరైనా మీ హస్బెండ్తో మాట్లాడడం కానీ కామెంట్స్ అంటే మీ వైఫ్కి ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయని చెప్తే ఎప్పుడైనా వచ్చి గొడవ పడడం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా? మా ఇంట్లో మా వాళ్ళే అన్నారు, మా ఫ్యామిలీ వాళ్ళే నన్ను అన్నారు, మా సార్తో కూడా అన్నారు, నాతోనైతే బాగా డిస్కషన్ కూడా చేసుకున్నారు, ఏంది ఇవి కామెంట్లు ఏంది అని. కొంచెం అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కామెంట్స్కి మీరు హర్ట్ అయ్యి సూసైడ్ చేసుకునే వరకు కూడా వెళ్ళిళ్ళు అని తెలిసింది, నిజమేనా? అలాంటిది ఎప్పుడూ కాలేదు. డిప్రెషన్కి వెళ్ళిళ్ళు అటువంటిది కూడా ఏం కాలేదు. కాకపోతే ఏంటంటే బాధపడ్డ రోజులు అయితే బాగున్నాయి, కామెంట్ని చూసి బాధపడ్డ రోజులు బాగున్నాయి. అంటే మీరు ఏదో మీ సంతోషానికి వీడియోస్ చేసుకోవట్లేదు కదా, మీకు ప్రమోషన్ అవుతుందని చేసుకున్నప్పుడు అలాంటివన్నీ పట్టించుకోవద్దు అని మనం అనుకుంటే సరిపోదు కదా. మనం బతికేది జనాల్లో. ఇప్పుడు ఒక కామెంట్ని మనం చదివితే దాన్ని ఏం కాదు, మన తర్వాత ఎదుటి వాళ్ళు కామెంట్ పెడతారు కదా, ఆ కామెంట్ ఎట్లా అని అంటే నలుగురిలోకి వెళ్తుంది. అంటే మీకు చేసే ముందు తెలియదు నేను ఇది చేస్తే ఇట్లా కామెంట్స్ వస్తాయి అంటే అన్నిటికీ తట్టుకున్నప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలి కదా. అది తీసుకోగలుగుతా, బట్ కాకపోతే ఏంటంటే ఎంతకని తీసుకోలేకపోతుంది. ఇప్పుడు మనం ఒక ఫీల్డ్లో ఉన్నామంటే 100 రకాలు అనుకుంటారు, అవన్నీ పట్టించుకుంటే నువ్వు ఎదగవక్క, అవన్నీ తీసేయి. అంటే నువ్వు చేసే ముందు అయితే అన్నిటికీ నేను తట్టుకోగలుగుతా అన్నప్పుడు చేయాలి ఏదైనా కానీ. ఇంతకుముందు అయితే అట్లానే అనుకున్నా, బట్ కాకపోతే ఇప్పుడు కొద్దిగా రియలైజ్ అవుతున్నా కామెంట్. కాకపోతే ఏంటంటే ఎక్కడో ఒక చిన్న ఏదో ఒకటి ఫీలింగ్, అది ఎట్లా అనంటే ఎదుటి వాళ్ళ కామెంట్ వల్ల మనం ఎక్కడ వెనుక పడిపోతామో, మన ఫ్యామిలీ సఫర్ అవుతుంది అన్న ఒక చిన్న రీజన్ వల్లనే. కానీ మీరు చాలా పద్ధతిగా అంటే మంచి అలంకరణ మంచిగా చేస్తారు వీడియోస్, అంటే నిండు ఉంటారు ఎప్పుడు చూసినా కానీ. ఈ కమ్మలు కానీ మీరు రెడీ అవ్వడం కానీ అంటే అంతకుముందు కూడా అలాగే ఉండేవాళ్ళు, ఇన్స్టా స్టార్ట్ చేసినా కూడా ఇలా రెడీ అవ్వడం ఇవన్నీ. అంటే అంతకుముందు డ్రెస్ వేసుకునేది, కాకపోతే ఇలానే ఉండేదాన్ని. కాకపోతే ఇప్పుడు అంటే డ్రెస్సులు వేస్తా, బట్ కాకపోతే ఏంటంటే చీర మీదనే బాగా. అంటే మీ పిల్లలు కాలేజ్ ఇప్పుడు పాప సెకండ్ ఇయర్ పాప కాలేజ్లో కానీ ఎవరైనా మీ మమ్మీ ఏంటి ఇట్లా రీల్స్ చేస్తుంది అని ఎదుర్కొన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటిది అయితే ఇది వరకు అయితే లేదు. వాళ్ళ కాలేజ్ పిల్లలు కానీ వీళ్ళు అంటే వీడికి వస్తారు,
మేము మీ పాప ఫ్రెండ్స్ ఆంటీ మీరు రీల్స్ బాగా చేస్తారు, మేము చూస్తాం, అంటే మా కాలేజ్ అయిపోయాక చూస్తాం అని అంటే మీ మమ్మీ చేస్తుంది చూడు అంటే అంటే అంటారు కదా పిల్లల ద్వారా తల్లిలకు పేరు అంటే తల్లిదండ్రులకు పేరు రావాలని. నా ద్వారా కూడా తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఏంటంటే మా మమ్మీని కూడా పొగిడే వాళ్ళు ఉన్నారు, మా మమ్మీని కూడా లైక్ చేసే వాళ్ళు ఉన్నారు అలా. సో మీరు రీల్స్ స్టార్ట్ చేసినాక ఎవరైనా వచ్చి మీరు ఇన్స్టాగ్రామ్లో అశ్విని కదా, సో మీరు రీల్స్ బాగుంటాయి అని ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా అని అంటే నన్ను కూడా గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. మీతోని ఒకరు వచ్చి అక్క నిన్ను ఫ్యాన్ అని సెల్ఫీ దిగుతారని అనుకున్నారా ఏ రోజైనా? అలా నేను అంత ఎదుగుతా అనుకున్నారా? అనుకోలేదు. ఎప్పుడు నేను అంటే నాతోని కూడా సెల్ఫీలు దిగుతారా అన్నంత నేను ఎప్పుడైతే అనుకోలేదు. బట్ కాకపోతే ఇప్పుడు నాతో సెల్ఫీలు దిగినందుకు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా ఫాలోవర్స్ అందరికీ కూడా నేను థ్యాంక్ యూ సో మచ్ కూడా చెప్తాను. మీరు ఓన్లీ కుండల అలంకరణ కాకుండా కొబ్బరికాయలు అంటే కొబ్బరి బొండ సంబంధించి అవి కూడా ఆర్డర్స్ పైన చేస్తారా? చేస్తా. అవి పెళ్ళిళ్ళప్పుడు ఇన్స్టాలో ఫోన్ నెంబర్ ఉంటుంది అన్నట్టు మెన్షన్ అయ్యి దానికి ఫోన్ చేస్తారు వాళ్ళు. వాట్సాప్ పెట్టినాక ఏం చేస్తానంటే అవి రెడీ అయినాక నేను రీల్లోనే చూస్తారు వాళ్ళు. రెడీ అయింది అశ్విని అక్క దగ్గర మా బోండం రెడీ అయిపోయింది అని వాళ్ళు కాల్ చేస్తారు. అక్క మేము వస్తున్నాము అని అంటే అది ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తా. ఇక్కడ కానీ కాదు, హైదరాబాద్కి అయితే చాలా పోయింది. ఐరన్లు, కుండలు, గరిగే బుడ్లు, పెళ్ళికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయినా కూడా నేను వాళ్ళు ఇది కావాలంటే కూడా నేను చేసి ఇచ్చిన. ఒక కొబ్బరి బొండని ఎంతసేపట్లో అలంకరించగలుగుతారు? నేను ఒక 40 నిమిషాలు. అంటే పెయింట్ వేసి అన్నీ ఇక అది ఎండే వరకే కొంచెం లేట్, కానీ వర్క్ వేయడానికి నాకు టైం పట్టదు. ఫాస్ట్గా చేసేది అలవాటు అయిపోయింది అది. ఇక అంటే ఈ కొబ్బరికాయ అలంకరణ కూడా ఇంతకుముందు చేసేవాళ్ళం, ఇప్పుడే స్టార్ట్ చేసిందా? అంటే అంతకుముందు స్టీల్ షాప్ ఉన్నది కాబట్టి అప్పుడు చేయలేదు. ఇప్పుడు ఒక 7 సంవత్సరాల నుంచి అది ఇప్పుడు ఇదే షాప్ కాబట్టి ఇప్పుడు దాంట్లో చాలా ఇక అలవాటు అయిపోయింది ఇక నాకు. అంటే యూట్యూబ్లో యూస్ చేస్తారా? మీ ఓన్ నా ఓన్. నేను ఎన్నడూ కూడా యూట్యూబ్ చూడలేదు కూడా, అంటే ఇట్లా చేస్తారా అని. కాకపోతే దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంటే దానికి అంటే కలర్స్ కానీ అవి ఇవి కానీ హైదరాబాద్ పోయినప్పుడు కానీ విజయవాడ వెళ్తాం కదా, అక్కడ నుంచి నేను తీసుకొచ్చుకుంటా. ఇక్కడైతే కొంచెం వాడ, ఎందుకంటే వేరే ఉంటుంది కాబట్టి క్వాలిటీ. ఇంకా కొబ్బరి బోండా డెకరేషన్ చేస్తారు కదా, ఒక్క కొబ్బరి బోండా డెకరేషన్ చేసిస్తే ఎంత తీసుకుంటారు? 500 తీసుకుంటా. కొబ్బరి బోండా మనదే, డిజైన్ మనదే, అంటే మొత్తం వర్క్ మనదే. అంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు చెప్తారా మాకు ఈ డిజైన్ కావాలి అని? మన ఇన్స్టాలో అయితే ఏదైతే మనం డిజైన్ మెన్షన్ చేస్తామో వాళ్ళు వాట్సాప్లో మనకు రిటర్న్ పంపిస్తారు. రిటర్న్ పంపించి నాకు ఏమవుతుంది అని అంటే అక్క మేము మీ ఇన్స్టా ఫాలోవరే కదా అంటారు కూడా వాళ్ళు. అక్క మాకేమైనా తక్కువ తీసుకోవా అంటే ఇక వాళ్ళు ఇచ్చేవాళ్ళు 500 అని ఇస్తారు, ఇచ్చేవారు 400 ఇస్తారు. ఇక వాళ్ళని కాదనలేం కదా, మనకేదో వాళ్ళు వస్తారు కదా అని మనం ఎప్పుడు వాళ్ళ అది చూడలేదు. బట్ వాళ్ళు వస్తారు, ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇక అంటే మీరు చేసే డిజైన్స్ కాకుండా ఎవరైనా నాకు ఈ డిజైన్ కావాలని స్పెషల్గా ఏదైనా చేయమంటే చేసిస్తారా? చేసిస్తా కానీ ఇక దానికి వర్క్ని వాళ్ళు కొంచెం హెవీగా కావాలనుకుంటే 600-700 ఇమ్మని చెప్తా. దానికి మినిమం కావాలంటే 3-4 అవర్స్ పడుతుంది కదా చేయడానికి. ఇక అందుకొరకు ఇక 600-700 ఇట్లా తీసుకుంటా అన్నట్టు. అంటే రీజనబుల్ ప్రైస్, 1000 ఎబో అయితే ఏం లేదు, ఓన్లీ 1000 బిలోనే. అంటే ఇవే కాకుండా ఈ కుండలు కానీ మీరు ఇందాక మట్టి పాత్రల వంటలు చేసుకునేవి అంటే అవన్నీ ఏదైనా 1000 బిలోనే. అవి మట్టి పాత్రలు ఓన్లీ 100 రూపాయల నుంచే స్టార్ట్ ఉన్నాయి మన దగ్గర. 100 రూపాయలు, 150 రూపాయలు, 250 రూపాయలు ఉన్నాయి. లాస్ట్ 500 లోపే తప్ప మళ్ళీ పైకి లేదు ఇక అంతే. అది ఒక 2 కిలోలు ఉడికేది కూడా ఉన్నది. అది బయట మీకు 700-850 రూపాయలు ఉంది, మన దగ్గర ఓన్లీ 450 రూపాయలు అట్లా. అంటే ఎప్పుడన్నా అనుకున్నారు నాకు ఇంత ఫేమస్ వచ్చింది నన్ను అందరు గుర్తుపడతారు, నేను ఈ రోడ్ మీద కూర్చోవడం ఏంది అన్న ఆలోచన వచ్చిందా? అలాంటి ఆలోచన నాకు రాదమ్మా, నాకు రాలేదు కూడా, ఇక పైన రాదు కూడా. ఎందుకంటే న్యాచురల్గానే ఉంటే బాగుంటుంది అన్నట్టు నా ఒక మంచి ఫీలింగ్ అట్లా. అంటే మీరు పాప కాలేజ్కి వెళ్తుంది కదా, ఇక్కడ మీకు ఎవరు వీడియోస్ తీస్తారు? తమ్ముడు తీస్తాడు. ఓకే, మీ ఓన్ బ్రదరా? ఓన్ బ్రదర్, చిన్నప్పటి నుంచి నేను ఇక నా దగ్గరనే ఉన్నాడు. ఓన్ బ్రదర్, తన పేరు నాని. పాటు మీ ఇంట్లో ఉంటారు? నాతో పాటు నా ఇంట్లోనే నాని. అవును, ఇన్స్టాలో చూసా మీరు ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ అతన్ని తీసుకెళ్తా. అంటే వాళ్ళ పేరెంట్స్ లేరా? ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. బట్ కాకపోతే ఇక వానికి చిన్నప్పటి నుంచి మన దగ్గరనే ఉన్నాడు కాబట్టి నాతోనే ఉంటాడు. వాడు చిన్నప్పటి నుంచి నా దగ్గరనే ఉంటాడు. నేనే మనం చదువుకున్నట్టు ఇక నాకు కొడుకులాగా. సో ఇంత బాగా హ్యాపీగా రీల్స్ చేసి ఆనందంగా కనిపించే అశ్విని అంటే ఎవరి లైఫ్లోనైనా ఏదో ఒక బ్యాడ్ సంఘటన ఉంటుంది. మీ లైఫ్లో ఏముంది అంటే మీరు ఎట్లా కష్టపడొచ్చిళ్ళు? కొన్ని టైంలో అంటే మీరు ఇన్స్టాలో పెట్టిందని చూసినా బాధపడ్డ క్షణాలు కూడా ఉన్నాయి.
తినడానికైనా దేనికైనా కష్టపడి పైకి వచ్చింది మీరు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయి? అంటే బ్యాక్ సైడ్ ఒక 10-15 సంవత్సరాల కింద మా వాళ్ళు నన్ను చిన్న చూపు చూసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఏందనంటే ఇక మా పాపని చదివిపించుకుంటా అంటే ఫైనాన్షియల్గా కూడా నేను చాలా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎదగాలి ఇక మా వాళ్ళ ముంగట కూడా నేను ఎదిగి చూపెట్టాలి అన్న ఆలోచనలు నాకు బాగా ఉండే. కాకపోతే ఏందనంటే కిందికి లాగే వాళ్ళే తప్ప పైకి తీసుకొచ్చే వాళ్ళైతే ఎవరు లేరు, ఉండరు అనుకుంటా దాదాపు. ఎందుకంటే మన ఎదుగుదల ఎదుటి వాళ్ళకు కూడా నచ్చదు. కాకపోతే ఏంటంటే ఇక కొన్ని ఇక నచ్చలే లైఫ్లో కూడా చాలా బాధ అనిపించిన రోజులు కూడా ఉన్నాయి, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి, చనిపోదాం అన్నట్టు కూడా అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నా లైఫ్ ఇక్కడితో ఎందుకు ఆగిపోవాలి, లైఫ్ ఇంకా చాలా ఉన్నది అని నేను అనుకున్నాను. అంటే చనిపోవాలనిపించిన రోజులు ఉన్నాయన్నారు. మిమ్మల్ని నమ్ముకుని మీ పాప ఉన్నది. సో ఇలాంటి వాళ్ళ కోసం మీరు చనిపోవడం ఎందుకు? నేను ఇందాక మిమ్మల్ని అదే అడిగిన, కొన్ని కామెంట్స్ వల్ల మీరు డిప్రెషన్ పోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు అని అడిగింది. అందుకే అలా అంటే ఇక ఇవాళ కామెంట్ చేసేటోళ్ళు వచ్చి రేపు మీకు ఏమైనా అయితే మీ పాపను చూసుకోరు కదా. అలా చూసుకోరు. కాకపోతే ఏంటంటే ఇక వాళ్ళు అంత ఇక కామెంట్ వల్ల ఇక. సో యూట్యూబ్ ఏమైనా స్టార్ట్ చేసినా? చిన్నగా స్టార్ట్ చేసిన, ఇంకా అందులో ఇంకా రీచ్ రాలేదు. అశ్విని బ్లాగ్స్ అని, అది 100K తర్వాత ఇక దాన్ని స్టార్ట్ చేద్దాం అన్నట్టు, ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 80K. 80K ఉన్నారు ఇన్స్టాలో, 80K ఉన్నాయి యూట్యూబ్లో. నేను మొన్ననే రీసెంట్గానే స్టార్ట్ చేసిన, ఇంకా దానిలో ఇంకా నేను చూసుకోలేదు కూడా. అంటే ఇందులో వీడియోస్ పెడుతున్నా, కొన్ని పెట్టాను, 30-30 వరకు పెట్టాను. అంత దాని గురించి అది నాకు ఐడియా కూడా లేదు యూట్యూబ్ గురించి. తమ్ముడు చెప్తా ఉంటాడు, అక్క మనం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని. నాని ఉన్నాడు, ఇంకోటి మా కజిన్ బ్రదర్ సంతు అని, తన గురించి కూడా నేను రీల్ తీసిన, సంతాన పెళ్లి చేసుకోవా చూసిన. అది తమ్ముడు తను కూడా అంటూ ఉంటాడు, అక్క మనం రీల్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అంటూ ఉంటాడు. సో మీరు మీ లైన్లో కూడా డ్యాన్సులు చేసుకుంటూ రీల్స్ చేస్తారు కదా, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఉంటారు మీతో? అంటే కొంతమంది హస్బెండ్స్ ఆమె బయట వీడియోస్ చేస్తుంది మాట్లాడద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా ఏమైనా ఫేస్ చేసిందా? ఉన్నారు, ఫేస్ చేసిన, చాలా ఫేస్ చేసిన. బట్ కాకపోతే ఏంటంటే ఇక మళ్ళీ ఎట్లా అనంటే ఇక కొన్ని చెప్పుకోలేని సందర్భాలు, అన్నీ చెప్పుకోలేము కదా అన్నట్టు, కొన్ని ఎన్ని ఉన్నా అంతే, అది బయటికి చెప్పుకోలేము కొన్ని బాధలు. సో మీరు ఎవరు పెళ్ళిళ్ళకి వెళ్ళినా కానీ నేను మీ స్టేటస్ని చూస్తూ ఉంటాను కదా, హల్చల్ చేసేస్తారు అక్కడ, డ్యాన్స్ కానీ ఏదైనా. సో అట్లా చేసినప్పుడు ఎవరైనా ఈమెంది ఇట్లా వచ్చి ఇట్లా ఎగురుతుంది అనుకున్న వాళ్ళు ఉన్నారా మీ రిలేటివ్స్? అనుకుంటారు. ఎందుకని అంటే ఇప్పుడు మంచి కనబడినప్పుడు మనం కూడా ఎదుటి వాళ్ళు అనుకుంటాం కదా, వాళ్ళు కూడా మనకు అనుకుంటారు కావచ్చు. బట్ కాకపోతే వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోరు. మీతో మాత్రం మంచిగా ఉంటుంది, మనతోట అయితే మంచిగానే ఉంటారు. వాళ్ళు అనుకోవడం వల్ల మనం మన లైఫ్ బాగుండాలి అనే మనం రోడ్ మీద మన వర్క్ గురించి చూపెట్టుకున్నాం. మళ్ళీ మీదికి వెళ్ళి ఇంకా అకేషన్కి పోతే ఇంకా నేను మా వాళ్ళతో చాలా ఫ్రీగా ఉంటా. అంటే మా రిలేటివ్స్లో కానీ, మ్యారేజ్లలో కానీ, ఏదైనా ఏ ఫంక్షన్ అయినా కూడా నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. నాతో పాటు మా రిలేటివ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో వాళ్ళు నాతో ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మీదికి వెళ్ళి వాళ్ళు కూడా నన్ను అంటారు కూడా. అంటే యాక్చువల్గా నన్ను అశ్విని అను అంటే ఇన్స్టాలో నన్ను ఆశా అని పిలుస్తారు ఎక్కువ. మీ ఒరిజినల్ నేమ్ ఆశా. ఇన్స్టాలో అశ్విని అను అని నేను నిక్ నేమ్గా పెట్టుకున్నా. యాక్చువల్గా అశ్విని అను అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అశ్విని అను అని అంటే అమ్మమ్మ వాళ్ళు ప్రేమగా పిలిచేది అశ్విని అను అని అమ్మమ్మ వాళ్ళు ప్రేమగా పిలిచేది. ఇక దాన్ని వేరే వాళ్ళ పేర్లు ఎందుకు, నాకంటూ మా వాళ్ళు ఒక పేరు పెట్టారు కదా అశ్విని అను అని, ఇక అదే పేరు కంటిన్యూ చేసుకుందామని. అంటే ఒక దాంట్లో ఆశ ఉన్నది, ఇంకో ఐడి కూడా ఉంది నాకు, ఆశా ఠాకూర్ అని. యాక్చువల్గా మా ఇంటి పేరేమో ఆశా ఠాకూర్. మేము ఠాకూర్ బొందిలోళ్ళం. మేము కుమ్మరోళ్ళం అయితే కాదు. చాలా మంది ఏమంటారు అంటే మీరు కుమ్మరోళ్ళ అని అంటారు. మేము కుండలు అమ్ముతున్నాం కదా కుమ్మరోళ్ళు అనుకుంటారు. బట్ మేము కుమ్మరోళ్ళం కాదు, మేము రాజ్పూత్ ఠాకూర్. అంటే మీ ప్రాపర్ ఎక్కడ?
మాది ప్రాపర్ మహారాష్ట్ర సైడ్, కాకపోతే తాతలు ముత్తాతలు అంటే అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి కరీంనగర్లో తాత వాళ్ళు ఇంజనీర్లు అన్నట్టు. అప్పుడు ఇక్కడ జాబ్ కొరకు వచ్చారు. మనకన్నా ఒక 4-5 పీడీలు వెనకసిరి అంటారు కదా, వాళ్ళ తర అట్లా మనం ఇక్కడికి వచ్చేసినాం అన్నట్టు. అంటే మీ హస్బెండ్ కరీంనగర్ మహారాష్ట్ర ఇక్కడనే హస్బెండ్ అన్నీ ఇక్కడనే, అందుకొరకే చాలా హ్యాపీగా ఉంటాం. లేరా ఇప్పుడు మీ హస్బెండ్ ఇక్కడ? లేరు, ఇంటికి వెళ్ళారు. తెలుసా ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నారని? తెలియదు. మరి రిలీజ్ అయినాక చెప్తారా? చూపిస్తా. ఎప్పుడు చేసినా ఏంటి నాకు చెప్పాలని ఏమైనా అంటారా? అన్నాడు ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినా కదా అన్నాడు. ఏమన్నాడు, షాప్కి అయితే ప్రమోషన్ అవుతుంది కదా అని ఒకటే మాట అంటాడు, ఒక మాట అయినా అంటాడు. అంటే ఎక్కడ ఏ ఫోటో కానీ ఎక్కడ రివీల్ చేయలేదు మీ హస్బెండ్? తప్పకుండా చేద్దాం, 100K తర్వాత చేద్దామని అనుకుంటున్నా. అంటే అతను రివీల్ కావడానికి 100K కావాలని నేను కూడా అనుకుంటున్నా, అదే కావాలని అనుకుంటున్నా. మొత్తానికి అయితే పైసలు బాగా సంపాదిస్తున్నట్టున్నా. ఇదంతా చూస్తే చాలా పెద్ద, ఇదంతా మొత్తం మీదే కదా? మాది. మొత్తం కమ్మలు మాటీలు ముక్కు పుడక మస్తు బంగారం సంపాదించేసినట్టున్నారు. అవును. అంటే ముందు నుంచి ఉందా? ఇన్స్టా స్టార్ట్ చేసినాక బిజినెస్ గ్రోత్ అయ్యి అప్పుడు తీసుకున్నారా? మున్పు నుంచే ఉన్నది. మ్యారేజ్లో అమ్మ వాళ్ళు పెట్టిందే ఉన్నది, అమ్మ వాళ్ళు కొన్ని పెట్టిండ్రు. ఇక దాని తర్వాత నేను కూడా బిజినెస్ చేసి సంపాదించుకునేది కూడా ఉన్నది కొద్దిగా. అంటే ఇట్లుంటే బాగుంటా అన్న ఒక ఫీలింగ్, నాకు ఇట్లనే ఉండాలన్న ఫీలింగ్ ఒకటి. సో మీరు ఒక్కరే ఇంత అలంకరణ ఇంత బంగారాలు పెట్టుకుంటారు, పిల్లలకు కూడా చేపిస్తున్నారా? ఇది వరకు ఏం చేయించలేదు, బట్ కాకపోతే చూద్దాం ఇక. అంటే బిజినెస్ ఎలా రన్ అవుతుంది? డైలీ ఇన్కమ్ అవుతుంది రోజు 2,000 3,000. అంటే మన ఇన్కమ్ అంటే మన ఖర్చులన్నీ మనకు నెలకు 40,000 50,000 ఈజీగా మిగులుతాయి. 40,000 50,000 మిగులుతాయి. మళ్ళీ స్టడీ కదా అమ్మాయిది, మళ్ళీ ప్రైవేట్ కదా, అందుకొరకే. అంటే బయట నుంచి కూడా నేను అప్పు తెచ్చుకుంటా, బట్ కాకపోతే డైలీ కట్టుకుంటా. అప్పు కూడా ఉన్నది నాకు. మనం పెయి మీద వేసుకునడమే ముఖ్యంగా కాకుండా కూడా అప్పు కూడా ఉన్నది అట్లా. అంటే మీరు ఇంత హ్యాపీగా రీల్స్ చేసుకుంటే అంత అంటే గోల్డ్ వేసుకొని ఉంటే ఈమెకి ఏ బాధ లేదు వచ్చి హ్యాపీగా ఉంది వచ్చి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే మన నవ్వును బాధని కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకనంటే కనిపించే అంత బ్రైట్గా ఉండదు కదా లైఫ్ అట్లా. ఓకే, అంటే ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఏంది అని అంటే, మీ ఇంట్లో కూడా ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లె, ఒక వైఫ్, ఒక రిలేషన్తో కూడిన ఒక బంధం ఉంటుంది. మనం కూడా ఇప్పుడు నాకు మీరు పెట్టడం వల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదు, బట్ కాకపోతే నా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుండ్రో మీకు తెలుస్తుంది కూడా. అంటే ఏదైనా జరగరాంది జరుగుతూనే అప్పుడు మీకు అర్థమవుతుందా? కాకపోతే మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా, మీ వాళ్ళకు కూడా ఎదుటి వాళ్ళు పెడితే మీరెంత సఫర్ అవుతారో అప్పుడు మీకు తెలుస్తుంది కదా. ప్లీజ్ దయచేసి కామెంట్ పెట్టే ముందు ఆలోచించి కామెంట్ పెడితే బాగుంటుంది. సో మనం చూసే వరకు అశ్విని అను గారిని చూస్తే ఏముందిలే, ఆమె మంచిగా హ్యాపీగా ఉంది, ఆమె లైఫ్ దర్జాగా ఉంది అనుకుంటాం. సో ఆమె లైఫ్ అది కాదు. ఆమె ఈ చూసే అశ్విని వెనుక చాలా కష్టాలు అయితే పడ్డది, చాలా బాధలు ఉన్నాయి. సో ఈమె బిజినెస్ ఇంకా మంచిగా రన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక థ్యాంక్ యూ సో మచ్. నాకు టైం ఇచ్చి ఈ టైంలో కూడా ఇచ్చారు ఇంటర్వ్యూ, ఇంత నైట్ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మరి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.